1600 కోట్ల రూపాయలు జనం ధనాన్ని మొత్తం రాష్ట్రం అంతా హోర్డింగ్లు పెట్టాడు. నేను సిద్ధం సిద్ధం సిద్ధం. దేనికే నువ్వు సిద్ధం? నాకు అర్థం కాదు. నీ యొక్క తల్లిని చెల్లినింటి నుంచి గెంటేశావు. అలాగే నీ బాబాయ్ చంపేసిన నిందితులకి కాపాడుతూ మరి మీ చెల్లికి మోసం చేశావు. మరి దానికి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని యువతరానికి చెప్పి మరి మోసం చేసి వాళ్ళని యువతరాన్ని ఈ యొక్క గాంజాకి డ్రగ్గులకి అలవాటు చేసిన మరి వాళ్లకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ఏదైతే అధికారం వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని మన ప్రభుత్వ ఉద్యోగాలకు చెప్పాము. మరి వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? రాష్ట్రానికి రాజ్యం లేకుండా చేసి 3 రాజ్యాల పేరుతో అటు అమరావతి రైతుల త్యాగాల్ని పైశాచిక ఆనందం పొందుతున్న అభాస్యపాలు చేస్తున్న మరి వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? నా బీసీలు, నా ఎస్టీలు, లేకపోతే నా మైనారిటీలు అంటూ మరి వాళ్ళ ఎమ్మెల్సీ అనంతకుమార్ దళితుడైన డ్రైవర్ అని చెప్పేసి డోర్ డెలివరీ చేశాడు. వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే కుటుంబం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. మరి వాళ్ళు ప్రాణాలు తిరిగి ఇవ్వడానికి సిద్ధమా? లేకపోతే మా అక్కను వేధిస్తున్నారు అని అడిగితే ఒకతను కిరోసిన్ పోసి అతని సజీవ దహనం చేశారు. వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే పోలవరాన్ని తీసుకెళ్లి గోదావరి కలిపేసి తన ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ చేసిన కాంట్రాక్టర్లకి బిల్లులు ఇవ్వడానికి సిద్ధమా? ధరలు ఇవాళ ఆకాశానికి కట్టుకుంటున్నాయి. మనం చూస్తున్నాం. ఇవాళ పెట్రోల్ ధరలు అయితేనేమి, డీజిల్ ధరలు అయితేనేమి, విద్యుత్ ఛార్జీలేమో 7 సార్లు పెంచాడు. దాని తర్వాత ఈ యొక్క ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు పెంచాడు. మరి ఇంటి పన్ను, నీటి పన్ను, ఆస్తి పన్ను, చెత్త మీద పన్ను, మరి ఇవన్నీ కూడా తగ్గించడానికి నువ్వు సిద్ధమా? మాయల మోసాలకి సిద్ధమా? అక్రమాలు అన్యాయాలకి సిద్ధమా? మరి ఆనాడు ఇంకా ముందు 100 ఏళ్ల దాకా దొరకకుండా ఈ యొక్క ఇసుక తవ్వకాలు చేసి మరి ఈ యొక్క చీప్ లిక్కర్ పేరుతో జే బ్రాండ్ ఏరులా ప్రవహిస్తున్న మరి లక్షల కోట్లు అలాగే ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం తయారు చేస్తున్న ఈ నకిలీ మద్యాన్ని తాగించి ఆడపడుచుల తాడిపట్లు తెంచడానికి మళ్లీ 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 సిద్ధమా అని అడుగండి. మేము సిద్ధమే. మేమే తక్కువగా, మేము సంసిద్ధం. నువ్వు సిద్ధమైతే మేము సంసిద్ధం. మరి ఇన్నేళ్లు నువ్వు సాగించిన ఈ పరిపాలనకు అంతమొందించడానికి సమరసింహం పూరించి మరి ఉరకలేస్తున్న ఉత్సాహంతో నీ పరిపాలన మేము నిన్ను దింపడానికి ఈ అరాచక అక్రమ మాయల మోసాల ప్రభుత్వాన్ని దించడానికి మేము సంసిద్ధం. మనం చెప్పాలి. చూస్తున్నాం కళ్ళ ముందు ఏం జరుగుతుంది అభివృద్ధి. ఇవాళ మన వెంకటగిరి మన చేనేతలకు ఇక్కడ చీరలు ఏదది, అలాగే ఇక్కడ చీరలు, అక్కడ చేనేత కార్మికుల యొక్క ప్రతిభ మనకి మొత్తం ప్రపంచ నలుమూలలో కూడా ఇక్కడ చీరలు చాలా డిమాండ్ ఉంది. ఇక్కడ చీరలకి అలాగే మన రాష్ట్రానికి కీర్తి తెచ్చిన మరి నాడు ఈ యొక్క చేనేత ఇక్కడ నేతలకు అండగా నిలబడతానని చెప్పి మరి కేజీ ముడిపట్టు రేటు రెట్టింపు చేశాం. బాణాలు మీరు సారిస్తాం ముగ్గురు కలిసి. దాంట్లో నుంచి దూసుకుపోయేది మీరు ఓట్ల రూపంలో. రేపు జరిగే ఎన్నికల్లో మీరంతా కూడా ఎవరైతే ఉన్నాడు ఇతను ఎవరు లక్షల కోట్ల పక్షకుడు, పక్షపాత రూపకుడు, అవినీతి అర్భకుడు, కుంభకోణాల కీచకుడు, ముఖ్య కంత్రి మహామూర్ఖుడు, ముదనష్టప మూతి, దేశానికి పట్టిన దరిద్రత, అలాగే
రాష్ట్రానికి రావణ పాలక, జగమెరిగిన నాటక, అలాగే జన ధన మాన ప్రాణ చోరకుడైన ఈ జగన్ని అంతం చేయాల్సిన అవసరం ఉంది, దించాల్సిన అవసరం ఉంది. అందుకు మొత్తం అందరూ కూడా ఇక్కడి నుంచి పసుపు తండు బయలుదేరితే అక్కడ జగన్ గుండెల్లో దడ మొదలైంది. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు, పిచ్చి ముదిరింది. నేను ఒంటరి వాడిని అంటాడు. ఎవడి మాట వినడు, సలహాదారులు పెట్టుకున్నాడు, ఒక్కడి మాట వినడు. ఎంతమంది 100 మంది సలహాదారులు అంటే పిచ్చోడికి. మనం వెళ్తే మనం ప్రజలతో కూర్చుని ఆనాడు మరి నాన్నగారు ప్రజావేదికని పెట్టి, మరి చంద్రబాబు నాయుడు కూడా ప్రజావేదిక పెడితే దాన్ని కూల్చడంతో మొదలు పెట్టాడు. ఇవాళ అతను కూలిపోయే సమయం ఆసన్నమైనది, గుర్తుపెట్టుకోండి. మీరంతా కూడా ఇలాగే, మన కుటుంబం ఇలాగే, ఎలాగైతే ఈనాడు ఈ యొక్క రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు, ఎలాగైతే మీరంతా ఒక సంఘటిత శక్తిగా ఆనాడు ఎలాగైతే తెలుగుదేశం పార్టీ పుట్టిందో, శ్రామికుడి చెమటల్లో నుంచి, కార్మికుడి కరిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, అలాగే పేదల కన్నీటిలోంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నార్తుల ఆక్రందనలో నుంచి పుట్టింది ఆనాడు తెలుగుదేశం. మళ్ళీ అందరూ యువకులు ముఖ్యంగా మీరంతా కూడా మీ బంగారు భవిష్యత్తు కోసం, అలాగే మనమంతా కూడా మన భవిత కోసం, మన రాష్ట్ర భవిత కోసం, మన భావి తరాల భవిత కోసం మనమంతా ఉద్యమించక తప్పదు. కాబట్టి ఇవన్నీ నేను ఎక్కువ సమయాభావం పాటించాల్సిన అవసరం ఉంది, ఇంకా మీటింగ్లు ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరిని గుర్తుపెట్టుకుని ముఖ్యంగా అందరూ ఇక ఏదైతే నేను చెప్పాను, జాతి మత విద్వేషాలు వాళ్ళు సృష్టిస్తారు. వాళ్ళ మాటలకు మీరు లోపడకండి, వాళ్ళ ప్రలోభానికి లోపడకండి. మీరంతా ఇలాగే సంఘటిత శక్తిగా రేపు ఎన్నికల్లో ఉద్యమించాలని, నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి, మంచికి మాలని మంచి చేతిరి తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాలిని, రజకుణ్ణి, నాయ బ్రాహ్మణుని, కల్లుగీత కార్మికుణ్ణి, కల్మషాలని, యాదవుని, ఆపదలాదుకునే వెలవుని, వ్యక్తిత్వంలో రాజును, అమ్మను మరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, ముచ్చబలలో కాపుని, అందరూ ఇది గుర్తుపెట్టుకుని అందరూ అన్ని మతాలు, కులాలు, వర్గాలు అన్ని కూడా మీలో మీరు చూసుకుని ఒకరికొకరు ప్రతిబింబించి ఈ యొక్క పోరాటంలో మీ యొక్క పరాక్రమాన్ని చూపవలసిందిగా కోరుకుంటూ, మరి ఈనాడు మరి తెలుగుదేశం పార్టీ ఇక్కడ వెంకటగిరి నుంచి శాసనసభ అభ్యర్థిగా ఈ పోటీలో ఉన్న రామకృష్ణ గారిని, కొడిగంట రామకృష్ణ గారిని, అలాగే మన బీజేపీ పార్టీ లోకసభ అభ్యర్థి అయిన వరప్రసాద్ గారిని అత్యధికమైన మెజారిటీతో అఖండమైన విజయాన్ని చేకూర్చవలసిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడి నుంచి మొన్నటిదాకా వాళ్ళ విధానాలను ప్రశ్నిస్తే, ఎదిరిస్తే భయభ్రాంతులకు గురి చేశారు. అన్ని చట్టాలని, అన్ని వ్యవస్థల్ని ఎదురుపెట్టి. ఇక భయపడే నా కార్య దురాణా నా సుఖం నా నిద్ర. ఇక్కడి నుంచి అనుకున్నా కూడా ఇదే మెదులుతూ ఉండాలి. తిన్నప్పుడు శ్వాస మనం ఏదైతే పీల్చుతున్నామో పీల్చుకుంటున్నప్పుడు ఇదే మనం మన భావి ఆంధ్ర రాష్ట్ర యొక్క భవిత గురించి, మన భవిత గురించి, మన భావి తరాల భవిత గురించే నిద్రపోతున్న కళ్ళలు కనాలి. కళ్ళు మూసుకున్నప్పుడే కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ. నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. మీరందరూ కూడా గుర్తుపెట్టుకుని రేపు సైకిల్ 2 ఓట్లు సైకిల్ గుర్తుకి వేసి మన తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి, అలాగే మన తెలుగుదేశం పార్టీ లోకసభ అభ్యర్థి బీజేపీ కమలానికి, మన బీజేపీ వరప్రసాద్ గారి కమలానికి ఓటేసి వాళ్ళిద్దరినీ అత్యధికమైన మెజార్టీతో అఖండమైన విజయం చేకూర్చవలసింది కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై కూటమి, జై ఎన్డీఏ.